అందరికీ నమస్కారం. అందరూ అనుకున్నట్టే, అందరూ ఊహించినట్టే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ధరలు పెరిగిన తర్వాత లీటర్ పెట్రోలు 110 రూపాయల 89 పైసలు, డీజిలు 98 రూపాయల చేంజ్. ఇది రాష్ట్రానికి ప్రాంతానికి కొద్దిగా 1 రూపాయి అటు ఇటుగా మారుతూ ఉంటుంది. స్టేట్ ట్యాక్స్ ఆధారంగా మారుతూ ఉంటుంది. ఒక చోటేమో స్టేట్ ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకో చోటేమో తక్కువ ఉన్నాయి. సరే, హైదరాబాద్ మార్కెట్లో అయితే ప్రైస్ ఇది. కాకపోతే సోషల్ మీడియాలో మొన్నటిదాకా పెట్రోల్ మీద 30 రూపాయలు పెంచుతారు, డీజిల్ మీద 30 రూపాయలు పెంచుతారు అని ప్రచారం చేశారు. ఆ వార్తలను నేను ఖండించాను. నిజానికి సోషల్ మీడియా ప్రచారం వల్ల ప్రజలు ప్యానిక్కి గురయ్యారు. ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుందామని అనుకున్నారు. దానివల్ల బంకుల దగ్గర క్యూలు, బంకుల్లో పెట్రోల్ కొరత ఇవన్నీ మీకు తెలుసు కదా. ఒక్కసారిగా ఏర్పడ్డ హెవీ డిమాండ్ కారణంగా, అందులోనూ సప్లై కొంత ఆయిల్ కంపెనీలు తగ్గించిన కారణంగా డిమాండ్కి సప్లైకి సంబంధం లేకపోవటం వల్ల బంకుల దగ్గర క్యూలు, కొన్ని పెట్రోల్ బంకులు మూసేయటం తెలుగు రాష్ట్రాలు మనం చూసాం కదా. సో మొత్తానికి ధరలు పెంచారు. కానీ ఇప్పటికైతే 3 రూపాయలు మాత్రమే పెంచారు పెట్రోల్ మీద, డీజిల్ మీద. కాకపోతే ఈ 3 రూపాయలు మాత్రమే, 3 రూపాయలు ఏమో తక్కువ కాదులేండి, కానీ ఇంతకన్నా ఎక్కువ పెరిగిద్దని అందరూ అనుకున్నారు. కాకపోతే దశల వారీగా పెంచుతారు, ఒక్కసారిగా ఏం పెంచరు ఎక్కువగా. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం 30 రూపాయలు పెంచరు, కానీ ఒక 10-15 రూపాయలు అయితే పక్కాగా పెట్రోల్ మీద, డీజిల్ మీద పెరిగిద్ది. దశల వారీగా పెంచుతారు. ఇవాళ 3 రూపాయలు పెంచారు, మళ్ళీ ఒక 4-5 రోజులాగో, ఇంకొక వారం ఆగో మళ్ళీ పెంచుతారు. ఇక రూపాయి పెరుగుకుంటూనే పోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 దాటింది, $110 వరకు వెళుతుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం స్టార్ట్ కాకముందు కేవలం $77 మాత్రమే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. అది ఇప్పుడు $100 దాటింది, $110 వెళుతుంది. అది ఒక కారణం అయితే, ఇంకొక కారణం రూపాయి విలువ బాగా తగ్గింది డాలర్తో పోల్చినప్పుడు. $1కి ఇప్పుడు 95 రూపాయలు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఒకవైపు రూపాయి విలువ పడిపోవటం, ఇంకోవైపు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం ఫలితంగా వచ్చినటువంటి ఇబ్బందుల్లో నుంచి ఈ ధరల పెరుగుదల ఉంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ ధర ఇంకా పెరిగిద్ది, ఒక 10-15 రూపాయల వరకు పెరిగిద్ది. కాకపోతే పెట్రోల్ డీజిల్ పెరిగితే కేవలం వాహనదారులకు మాత్రమే ఇబ్బంది కాదు, నిత్యావసర ధరలన్నీ పెరుగుతాయి. ఉప్పు, పప్పు, పండ్లు, కూరగాయలు, మనం రోజు వాడేటువంటి ప్రతి నిత్యావసరం ధర పెరిగిద్ది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద మన రవాణా వ్యవస్థ ఆధారపడి ఉంది. రవాణా వ్యవస్థ కాస్ట్ ఏంటంటే అన్నీ పెరుగుతాయి. అన్నీ పెరిగాయంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినట్టే లెక్క. పెరుగుతున్న ధరల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.